ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, ప్రయోక్త, దర్శకుడు, నవల రచయిత స్వర్గీయ శ్రీ తల్లావజ్జుల సుందరం గారి నవల ఆధారంగా యవనికా ప్రెజెంట్స్ బ్యానర్ పై నిర్మించిన నిర్ణయం సినిమా ప్రివ్యూ కార్యక్రమం ప్రముఖ రంగస్థల సినిమా నటుడు, రచయిత శ్రీ తనికెళ్ల భరణి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 7వ తారీఖున తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ ప్రేమ అందుకే ప్రేమికుల్లో ఇంత ధీమా. ప్రేమ 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 ఎంత గొప్పది ఈ ప్రేమ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా నిర్ణయాన్ని చూడడానికి వచ్చి మీ నిర్ణయం తెలియజేయడానికి వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుని కేవలం ఇక్కడ ఉపన్యాసాలు, సన్మానాలు ఏమీ లేకుండా స్ట్రైట్ అవే మా టెక్నీషియన్స్కి మాత్రం వాళ్ళు మాకు ఎంతో అండదండలుగా ఉండి, వాళ్ళు ఎంతో అప్రిషియేటెడ్, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ అయిన మా చిన్న ప్రొడ్యూసర్స్, చిన్న యూనిట్ మాకు ఎంతో సహకరించారు. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా, మా మురళీ కళానిలయం మెంబర్స్, మిగతా వాళ్ళు కూడా ఎంతో హెల్ప్ చేశారు. అందుకని చిన్న పోలీస్ స్టేషన్ లాగా వాళ్ళకి శాలువాలు కట్టి వెంటనే మన సినిమా మొదలెడదాం. మొదట మాకు అండదండలుగా ఉండి ఈ స్క్రిప్ట్ స్వాతిలో పబ్లిష్ అయింది. మా గురుడు, మా మిత్రుడు తల్లావజ్జుల సుందరం రాసిన మంగళ ఊరు వెళ్ళింది స్వాతిలో పడింది. అది దాన్ని ధరణి నానాయాతల్లో పడి బలరాం గారికి ఫోన్ చేసి ఆ స్క్రిప్ట్ తెప్పించి అది మాకు ఇచ్చి, మేము రాసిన స్క్రీన్ ప్లే అవన్నీ కూడా తను చక్కదిద్ది మమ్మల్ని ఒక దారిలో పెట్టి మాకు ఒక గైడెన్స్గా, మాకు ఒక పెద్ద దిక్కుగా, మా మురళీ కళానిలయానికి మా అందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉన్నాడు. అందుకని ముందర ఫస్ట్ భరణికి మా ప్రొడ్యూసర్ శివరావు చిన్న శాలువా కట్టి సన్మానం చేసుకుంటాం. తర్వాత డిఓపి మా సురేందర్ రెడ్డి, ఆయన 60 సినిమాలు తీశాడు ఇప్పటివరకును. దాన్ని వర్క్ చేశాడు. తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో వర్క్ చేశాడు. ఆయన మాకు ఎంతో అండగా ఉండి కెమెరా వర్క్ అంతా కంప్లీట్గా ఆయన చూసుకుని మాకెంతో సహకరించి మా ఎమ్మెచ్యూరిజంని తన ప్రొఫెషనలిజంతో కవర్ చేసి మాకందరికీ కూడా ఆశీస్సులు అందజేశాడు. మాతోటి పాటు 30 రోజులు కష్టపడి మాకు ఎంతో మంచి అవుట్పుట్ ఇచ్చాడు. అందుకని సురేందర్ రెడ్డికి ఎన్ని శాలువాలు కట్టినా కూడా అది రుణం తీరదు. థ్యాంక్ యూ. తర్వాత శివ శర్వాణి ఎడిటర్. మేము ఇష్టం వచ్చినట్టుగా 3 గంటల సినిమా తీసేసాం, దొరికిందే ఛాన్స్ అని చెప్పి. దాన్ని, ఆ శిల్పాన్ని ఆ చక్కగా దింది, చక్కటి అందమైన శిల్పంగా, ఆ రాయిని శిల్పంగా వచ్చిన ఎడిటరు ఆయన శివనాగేశ్వర గారు, శర్వాణి గారు. తెలుగు, హిందీ, మరాఠీలో 20 సినిమాల వరకు చేశారు. ఆయన మాకు ఎడిటర్ అవ్వడం మా అదృష్టం. నెక్స్ట్ డిఐ కలర్ గ్రేడింగ్ శ్రీధరన్ గారు. ఆయనకు ఓన్ స్టూడియో ఉంది. ఆయన అమెరికాలో ట్రైనింగ్ ఇచ్చారు. కలర్ గ్రేడింగ్ అంత ఎక్స్పర్ట్ ఆయన మాకు ఎంతో సహకరించి చక్కటి కలర్ మిక్సింగ్ తోటి మీరే చూస్తారు. ఆయన నిర్ణయం మీ నిర్ణయం, మీ నిర్ణయం మా నిర్ణయం. తర్వాత కృతి సిద్ధార్థ కొరియోగ్రాఫర్ వచ్చారు కదా అండి. ఈవిడ మాకు తప్పటి అడుగులు మేము వేస్తుంటే కరెక్ట్ అడుగులు సరిదిద్దిన కొరియోగ్రాఫర్. మా యూనిట్, మా శివరావుకి మనవరాలు, మా అందరికీ కూడా మనవరాలు. అంతగా చక్కగా కొరియోగ్రఫీ కండక్ట్ చేసి మా చేత గంతులు వేయించింది ఆ అమ్మాయికి మా దీవెని. నెక్స్ట్ కృష్ణ సాయి మ్యూజిక్ డైరెక్టర్. కృష్ణ సాయి అతను పాడుతా తీగేకి బాలు గారికి కుడి భుజం, ఇప్పుడు శర్మ గారికి ఎడం భుజం. అంత చక్కటి సాంగ్స్ మాకు థీమ్ సాంగ్, డ్యూయట్ సాంగ్ ఇచ్చాడు. ఆయనకు మా థ్యాంక్స్. తర్వాత
మా మురళీ కళా నిలయంలో మాకు అండదండలుగా ఉండి సుందరానికి ఆప్తుడు ప్రియ శిష్యుడు అయిన విశ్వమోహన్ మునిమాణిక్యం వేషం అంటే హౌస్ ఓనర్ వేషం వేశాడు. మునిమాణిక్యం కొంచెం నడవలేక అవసరపడుతున్నారు కానీ అంటే ఈ మధ్యనే పెద్దవాడు అయ్యాడు. మా యూనిట్లో మా నాటకాలన్నింటిలో హీరో అతనే. అప్పుడు చాలా ఇంకా అందంగా ఉండేవాడు. మమ్మల్ని భుజాన్ని వేసి లాగించి మేము తోళ్ళు వేసినా కూడా తను కవర్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేవాడు. అంత చక్కటి ఆర్టిస్టు. తర్వాత మా మురళీ కళానిలో మరొక మంచి మెంబరు మా అందరికీ సహకరించిన హరిశ్చంద్ర, డాక్టర్ హరిశ్చంద్ర. అతను హీరో ఫాదర్ వేశారు, డిసోజా క్యారెక్టర్ వేశారు. ఆఫ్రికాలో ఎరిత్రియాలో అతను 5 ఏళ్ల పాటు అక్కడ వర్క్ చేసి ఇండియా వచ్చాడు. ఇండియా రాగానే బాహుబలి వాటిలో వేశాడు. మా మిత్రులు ప్రోత్సహించడానికి చక్కగా అతను వేషం వేసి మమ్మల్ని అందరినీ సహకరించి వీళ్ళందరూ కూడా కేవలం మా ఇంటి మెంబర్లాగా మా యూనిట్ మెంబర్ లాగా చెప్తే ఎప్పుడు ప్రొఫెషనల్ ఆర్టిస్టులో బిహేవ్ చేయలేదు. పెర్ఫార్మెన్స్ కూడా అలా ప్రొఫెషనల్ ఆర్టిస్టుల కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తర్వాత పులిపాక శేషు ఈజ్ పెద్ద కంపెనీలో డైరెక్టర్ అయినా మా అందరికీ లీగల్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజరు. శేషు ప్లీజ్ కమ్. మా కాంతారావు కొడుకు. మాకందరికీ కూడా చక్కటి గైడెన్స్, లీగల్ అసెట్ మాకేమీ తెలియదు. సినిమా తీసేటప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. మా అందరికీ ఎంతో సహకరించి ఫైనాన్షియల్ లీగల్ అడ్వైజ్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేశాడు. ఎంతటి తర్వాత ప్రకాష్ మాకు ప్రొడక్షన్ మేనేజరు, సెట్ డిజైనరు, డబ్బింగ్ ఇన్ఛార్జి. వాటినాడు అతను చెయ్యి పని ఉంటూ లేదు, అతను చేయి చేసుకొని పని ఉంటూ లేదు. ప్రకాష్ లేకపోతే మేము అసలు ఈ సినిమా తీసేవాళ్ళం కాదు. చాలా ఓపిక, గుండు దగ్గర నుంచి ఏది కావాలన్నా రెడీ చేసేవాడు ప్రకాష్. ఎంతటితోటి వచ్చిన గోపీచంద్ గారు రండి సార్. ప్లీజ్ ఇంకా రాలేదు, మొదటి వస్తాను. హీరోయిన్ వచ్చింది గోపీచంద్ర గారు. మాకు వెనక నుండి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. ఆయన మర్చిపోవడం మా గుంపుకు. ఆయన వచ్చే చాలా సంతోషంగా ఉంది. హీరో వచ్చాడా? హీరో ఏది ఇప్పుడు అనౌన్స్మెంట్. మా హీరోలో మా సినిమాలో హీరో ఇతన్ని మా యూనిట్ అంతా కూడా సుబ్బరాయ శర్మ నాటకంలో బాహుబలి నాటకంలో హీరోగా వేశాడు. అది చూసి పెర్ఫార్మెన్స్ చూసి అతను సెలెక్ట్ చేశాడు. మా వాళ్ళు మా సేవరాబు అందరూ కలిసి చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కోఆపరేట్ చేశాడు. మా ఇంట్లోనే మా ప్రకాష్ ఇంట్లోనే 20 రోజులు ఉండి మాకందరికీ ఎంతో సహకరించాడు. చాలా మందికి వస్తాడు. రమణమూర్తి తెలుసు కదా. రమణమూర్తి కూడా మా సుబ్బరాయ శర్మ టీంలో వేస్తూ ఉండేవాడు. చాలా మంచి ఆర్టిస్టు. అసిస్టెంట్ కమిషనర్గా ఎండోస్మెంట్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యాడు. దీంట్లో హీరోయిన్ ఫాదర్ వేశాడు. ఆరోగ్యం బాగోలేకపోయినా మాకు ఎంతో సహకరించి మాతో పాటు ఉండి మా అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు, మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. ఇతనికి మా ప్రత్యేకమైన థ్యాంక్స్. మా అందరికీ కూడా సినిమాలో ఛాయ్ సత్య వేషం వేశాడు. అతను పేరు మర్చిపోయి అందరూ ఛాయ్ సత్య మొదలెట్టారు. అంత పాపులర్ అయిపోయాడు. ఇంతటితోటి ఈ అభినందన కార్యక్రమం అయింది. వెంటనే సినిమా మొదలెడదాం. థ్యాంక్ యూ. మా హీరోయిన్ ఇప్పుడైతే కొంచెం లేట్గా వచ్చింది, కానీ షూటింగ్ ఎప్పుడు లేట్గా వచ్చేది కాదు. కరెక్ట్ టైంకి వచ్చి మమ్మల్ని ఏం కాల్చిన తినకుండా చక్కగా చేసింది.
మా పివికే ప్రసాద్ మా నాటకాలకి ఈసీఎల్లో డైరెక్ట్ చేస్తూ ఈ సినిమాకి జెన్నీ ప్రసాద్ గారు కలిసి స్క్రీన్ పే రాసి డైరెక్షన్ చేసి వీళ్ళిద్దరూ ఈ సినిమా నిలబెట్టారు. ఈ సినిమా కేవలం భరణి గారి యొక్క సపోర్ట్తో మాత్రమే తీయగలిగాం. భరణి గారి సపోర్ట్ భవిష్యత్తులో కూడా మాకు పూర్తిగా ఉంటుందని నమ్ముతూ వారికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మీరందరూ కూర్చోండి. టైం సేవింగ్ చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా తల్లావజ్జల సుందరం నాకు చాలా ఆత్మబంధుమైనటువంటి ఫిలాసఫర్ గైడ్. నాటకాల్లో నేను రాసిన ప్రతి నాటకాన్ని అతనే డైరెక్ట్ చేసాడు. నాకు కానీ మా మురళీ కళాలయం అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టాడు. ఇది యాక్చువల్గా మురళీ కళాలయం రాళ్లపల్లి గారు స్థాపించిన సంస్థ. మేము కొత్తగా కాలేజీలో చేరినప్పుడు మాకు పరిచయమైన కొత్తలో మేము ఆ సంస్థకి అటాచ్ అయ్యి అక్కడి నుంచి మేమే ఆ బాధ్యతలన్నీ మోసుకుంటూ మా గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత సుందరం వెళ్ళిపోయినా కూడా ఇంకా మురళీ కళాలయం మీద ప్రేమ. ఎందుకంటే ఆ సంస్థలో లేడీ ఆర్టిస్టులతో తప్ప కుటుంబ సభ్యులుగా మెలిగాను తప్ప ఆర్టిస్టులుగా కాదు. అంత అనుబంధం ఇవాళ మీకు అర్థమవుతుంది. అలాంటి ఆర్టిస్టులు అందరూ వచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం సుందరం మీద ఉన్న అపారమైన గౌరవం, ఇష్టం, గురుభక్తి చాలామందికి ఎంతోమందిని తను నిత్యంలా ఉండి అలా పైకెక్కించేసాడు సుందరం. అలాంటి సుందరాన్ని గుర్తుపెట్టుకుని అతని రచనని సినిమా చేయడం నిజంగా సాహసం. నిజంగా కమర్షియల్గా ఎలా ఉంటుందని భగవంతుకు తెలియాలి. అయినా అతని మీద అపారమైన ఇష్టంతో తయారు చేసిన సినిమా కాబట్టి నేను కూడా ఇందులో పాలు పంచుకున్నాను. నేను రావడం అనేది నేనేదో మెహర్బానీ చేసినట్టు కాదు. ఇది నా సుందరానికి, నాకు సుందరం పట్ల నాకున్న గురుభావానికి ఒక చిన్న ప్రదర్శన మాత్రమే. మా గురువు తప్పకుండా మనందరినీ ఆశీర్వదిస్తాను మనస్ఫూర్తిగా నమ్ముతూ సినిమా మొదలెడతాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా జెన్నీ ఆరంభం నుంచి ప్రతిసారి నా కాంటాక్ట్లో ఉంది. ఇవాళ నేను ఇక్కడికి కొంచెం పెందరాని రావడానికి కూడా కారణం జెన్నీ. అంచేత దీనికి ఇందాక ఆయన చెప్పినట్టు దీనికి ఏం జరిగినా మంచి అదంతా జెన్నీకి, చెడు ఏమైనా జరిగితే అది నాకు సమస్య. కార్యక్రమం ఆశాంతం కుటుంబ వేడుకలాగా ఉల్లాసభరితంగా సాగింది. ప్రేమ హితములు అడుగును గాని మతములు అడగదు ప్రేమ. కుశలములు అడుగును గాని కులములు అడగదు ప్రేమ. గుణములు అడుగును గాని ధనములు అడగదు ప్రేమ. మనవాడే సాడంటే మనవాడనమంటుంది. మనవాడే సాడంటే మనవాడనమంటుంది. తనవాడయ్యాడంటే తన దరి చేరాలంటుంది. ప్రేమ 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 ఎంత గొప్పది ఈ ప్రేమ. అందుకే ప్రేమికుల్లో ఇంత ధీమా. ప్రేమ 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 ఎంత గొప్పది ఈ ప్రేమ. పుస్తుల నడుగును గాని దుస్తుల నడగదు ప్రేమ. ఆప్తుల నడుగును గాని ఆస్తుల నడగదు ప్రేమ.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.